వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. ఈరోజు 14th డిసెంబర్ 2023 ఎడిటోరియల్‌లో ఇచ్చిన ఆర్టికల్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము. ఇంధన పొదుపు భవితకు మదుపు. ఇది ఒక ఆర్టికల్. డ్రోన్ విఫనికి కొత్త రెక్కలు రెండవది. జగద్విఖ్యాత వంచన సార్వభౌమ. ప్రజల జీవితాల్లో ఏది ప్రగతి. ఇవి ఈ రోజులో ఇచ్చిన ఎడిటోరియల్ ఆర్టికల్స్. ఇందులో భవితకు మదుపు అంటే ఇంధన పొదుపు, భవితకు మదుపు. ఇంధనం పొదుపు చేయాలి అనే దాన్ని గురించి ఈరోజు ఆర్టికల్ ఇచ్చారు. ఇందులో ఏంటనంటే కార్బన్ ఉద్గారాలు అధికంగా వినియోగించడం వల్ల పర్యావరణంలో మార్పు రావడానికి ఎక్కువగా దోహదపడుతుంది ఈ కార్బన్ ఉద్గారాలు అని చాలా సంస్థలు సర్వేలు చెప్పినాయి. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా నిర్వహించిన వివిధ దేశాల్లో జరిపిన సబ్మిట్లో కూడా ఇది ప్రస్తావన రావడం జరిగింది. ఇందులో మనం ఈరోజు చూద్దాము. ఈ ఇంధనాల పొదుపు చేయడం వల్ల కొంతవరకు కొన్ని చర్యలు తీసుకున్నాయి. కొన్ని దేశాలు అంటే ఇంధనాల పొదుపు చేయడం వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గడము, దానివల్ల వాతావరణంలో మార్పును కూడా అరికట్టినట్టుగా ఉంటుంది. వివిధ దేశాలు కూడా కొన్ని కండిషన్లను ఒబే అయ్యి వాతావరణ మార్పులు రావకుండా ఉండడానికి తోడ్పడతామని కండిషన్ ఒబే అవ్వడం జరిగింది. అందులో ఈ విధంగానే ఈరోజు ఇచ్చిన దాంట్లో దాదాపుగా మనం ఇంధన వినియోగం అనేది మనం విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాము. 82% వరకు మనం విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాము. ప్లస్ అందులో ఎక్కువగా కార్బన్ ఉద్గారాలు, ఎక్కువగా బొగ్గు ఆధారిత ఈ ఇంధనాలు ఇట్లాంటి వినియోగించడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఆర్టికల్ని ఒకసారి చూద్దాము ఏమిచ్చారనేది. నేడు జాతీయ ఇంధన పొదుపు దినోత్సవం. ఈరోజు మారుతున్న కాలానికి అనుగుణంగా దేశీయంగా ఇంధన వినియోగము ఇతోధికమవుతుంది. అయితే ఇదే సమయంలో వృధా సైతము కొనసాగుతుంది. దీన్ని నివారించగలిగితే దేశ ఆర్థికానికి, పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతుంది. అంటే ఈ వృధా అవుతున్న ఇంధనాన్ని కొంతవరకు అరికట్టగలిగితే అది దేశ ఆర్థికానికి, అదేవిధంగా పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది అని చెప్తున్నారు. అయితే చాలా వరకు ఇప్పుడు ఇంతకుముందు చూస్తే గత ఒక 5-10 సంవత్సరాల కింద చూస్తే ఇన్ని వెహికల్స్, ఇన్ని కార్లు ఉండేటివి కాదు. కానీ డే బై డే వెహికల్ సంఖ్య పెరగడం వల్ల ఇంధన వినియోగం అనేది పెరుగుతూ వస్తుంది. ఆ పెరుగుతున్న ఇంధన వినియోగం వల్ల మనం విదేశాల మీద ఆధారపడము, దాని మీద విదేశీ ఖర్చు కూడా ఎక్కువ, మారక ద్రవ్యం ఎక్కువగా ఉండవలసి రావడము, ఇవన్నీ కూడా ఇంధనం ఖర్చులకు ఎక్కువ అవ్వడానికి కారణమవుతున్నాయి. మానవ నిత్య జీవితంలో ఇంధనం కీలక పాత్ర పోషిస్తుంది. గత 2 దశాబ్దాల్లో ఇండియాలో ఇంధన వినియోగం భారీగా పెరిగిపోయింది. మొత్తం ఇంధన వినియోగంలో శిలాజ ఇంధనాల వాటా నేటికి 82% పైగానే ఉంది. వీటిని అధికంగా మండించడం వల్ల హానికర కార్బన్ ఉద్గారాలు వాతావరణంలోకి విడుదలవుతున్నాయి. దీనివల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడి ఎన్నో రకాల సమస్యలు తలెత్తుతున్నాయి. విచ్చలవిడిగా శిలాజ ఇంధనాలు వెలికి తీయడం వల్ల భవిష్యత్ తరాలకు వాటి లభ్యత సందేహమే. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత చమురు, బొగ్గు, సహజ వాయువు లాంటి ప్రాథమిక ఇంధన వనరుల వినియోగంలో చైనా, అమెరికా తర్వాత మూడో స్థానంలో నిలుస్తుంది. ఇండియా 85% చమురు అవసరాలు విదేశాలపైనే ఆధారపడుతుంది. 85% ఇది విదేశాల మీదనే ఆధారపడుతుంది. 46% సహజ వాయువులు, 21% బొగ్గు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. బొగ్గును ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. ఇది విదేశీ ఇంధన భద్రతకు సవాలుగా నిలుస్తుంది. పైగా ఏటా భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించవలసి వస్తుంది. వీటికి పరిష్కారంగా సౌర, పవన తదితర పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తిని పెంచుకోవాల్సి ఉంది. ఇంధనాన్ని పొదుపుగాను వాడుకోవాలి. దేశీయంగా సౌర, పవన విద్యుత్తు సామర్థ్యాన్ని 2030 కల్లా 500 గిగావాట్లకు పెంచాలని కేంద్రము లక్షించింది. అయితే చూసిండ్రు కదా, మనము ఇంధనాల వినియోగం వల్ల కార్బన్ ఉద్గారాలు ఎక్కువై వాతావరణ మార్పుకు లోనవ్వడమే కాకుండా ఇంధన వినియోగం వల్ల మన విదేశీ మారక ద్రవ్యాలు అనేది తగ్గిపోతున్నాయి. ఇప్పుడు చైనా, అమెరికా తర్వాత 3వ స్థానంలో నిలుస్తున్నది మన ఇండియానే. 88% చమురు అవసరాలు మనం విదేశాల మీదనే ఆధారపడుతున్నాం అన్నట్టు. అయితే భారీగా పెట్టుబడులు, ఇంధనం ఆదా ప్రాముఖ్యాన్ని గుర్తించిన కేంద్రము 2 దశాబ్దాల కిందే ప్రత్యేక చట్టం తెచ్చింది.
నిరుడు దానికి పలు సవరణలు చేసింది. వ్యవసాయంలో నాసిరకం మోటార్లను వినియోగం వల్ల పెద్ద మొత్తంలో విద్యుత్ వృధా అవుతుంది. వాటి స్థానంలో తక్కువ విద్యుత్ వినియోగంతోనే సామర్థ్యంగా పనిచేసే వాటిని అమర్చడానికి కేంద్రం ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. పలు రాష్ట్రాల్లో మొదలైన ఈ కార్యక్రమం మందకొడిగా సాగుతుంది. సాగు బిందు సేద్యం తదితర పద్ధతులు అవలంబించడం వల్ల వీటి వినియోగం తగ్గడంతో పాటు విద్యుత్ సైతము ఆదా అవుతుంది. గృహాలు, వ్యాపార సముదాయాల్లో సాధారణ విద్యుత్ పరికరాల స్థానంలో తక్కువ కరెంటును వినియోగించుకునే బల్బులను, ఫ్యాన్లను, ఏసీలను వాడాలి. దీనివల్ల 35% దాకా విద్యుత్తు ఆదా అయ్యే అవకాశం ఉంది. అవసరం లేనప్పుడు ఫ్యాన్లు, లైట్లు తదితరాలను ఆపివేయగలిగితే మరింత విద్యుత్తు ఆదా అవుతుంది. కేంద్రము 2019లో విద్యుత్తును ఆదా చేసే విధంగా భవనాల నిర్మాణాన్ని సంబంధించిన పలు నిబంధనలను రూపొందించింది. వాటి ప్రకారంగా సహజంగా గాలి, వెలుతురు అందే భవనాలు నిర్మాణం సాగాలి. 100 కిలోవాట్ల పైబడి విద్యుత్తు వాడే భవనాలు ఈ నిబంధనలు తప్పనిసరి చేయాలి. పరిశ్రమల్లో పాత యంత్రాంగాలను తొలగించి తక్కువ ఇంధనంతోనే మెరుగ్గా పనిచేసే వాటిని ఏర్పాటు చేసుకోవాలి. కర్మాగారాల్లో నూతన సాంకేతికతను వినియోగించుకోవాలి. దీనివల్ల ఇంధన వ్యయాన్ని తగ్గించుకోవచ్చును. సిమెంట్ తయారీ, ఎరువులు, రసాయనాలు, అల్యూమినియము, పేపరు, దుస్తువులు తదితర పరిశ్రమల భారీగా ఇంధనాన్ని వినియోగించుకుంటున్నాయి. వీటిని ఇంధన వినియోగ పరిమితులు విధించడం, దాన్ని పాటించని వాటికి అపరాధ రుసుములను విధించాలి. ఆయా పరిశ్రమలు వినియోగించుకునే విద్యుత్తుతో కొంత మేరకు పునరుత్పాదక ఇంధనాల వనరులను నుంచి గ్రహించాలి. కేంద్రము ఆదేశించింది. మరోవైపు మెరుగైన లైన్లను, సమర్థ ట్రాన్స్ఫార్మర్లను వినియోగిస్తే విద్యుత్తు నష్టాలను 5% మేర తగ్గించవచ్చు. వీటి కోసము భారీగా పెట్టుబడి అవసరం అవుతుంది. అయితే ఒక్కసారిగా మన విద్యుత్తు సరఫరా వ్యవస్థ బాగు చేసుకుంటే అంతకు ఎన్నో రెట్ల విలువైన కరెంటు ఆదా అవుతుంది. అదనంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల స్థాపన, కొంత కరెంటు లైన్ల ఏర్పాటు అవసరం ఉంటుంది. ఈ విధంగా విద్యుత్తును ఆదా చేసుకోవాలని చెప్పిండ్రు. దేశీయంగా 3వ వంతు వాయు కాలుష్యానికి రవాణా రంగమే కారణము. పర్యావరణానికి ఈ రంగము వల్ల కలుగుతున్న నష్టాన్ని నివారించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుంది. BS6 ప్రమాణాలను అనుగుణంగా వాహనాలను తయారు చేసుకోవాలని ఆయా సంస్థలకు ఆదేశించింది. ఇథనాలు, బయోడీజిల్, హైడ్రోజన్ లాంటి నూతన ఇంధనాల వినియోగించి వాహనాలు నడపడానికి కార్యాచరణ రూపొందిస్తుంది. విద్యుత్ వాహనాల తయారీకి సైతం ప్రోత్సహిస్తుంది. డీజిల్, పెట్రోల్ వాహనాలతో పోలిస్తే విద్యుత్ వాహనాల ధరలు అధికంగా ఉంటున్నాయి. దేశీయంగా ఛార్జింగ్ సదుపాయాలు సరిగ్గా విస్తరించలేదు. వీటి ఛార్జింగ్ కోసమే చాలా ఎక్కువగా సమయం అవసరమవుతుంది. విద్యుత్ వాహనాల్లో తరచుగా మంటలు చెలరేగుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరిస్తే విద్యుత్ వాహనాలు మరింతగా ప్రజలకు చేరువవుతుంది. అవగాహన అవసరము. రంగం ఏదైనా ఇంధన వృధాలను అరికట్టడమే భారీగా పెట్టుబడులకు అవసరము. కేంద్రము, కొన్ని బ్యాంకులు ఆర్థిక సహకారం అందిస్తున్న సంబంధిత సంస్థలు అది తలకు మించిన భారంగా మారింది. వాటికి మరింత ఆర్థిక దన్ను కల్పించేందుకు మార్గాలు అన్వేషించాలి. ఇంధన పొదుపు వల్ల ప్రజలకు డబ్బు ఆదా అవుతుంది, పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. వీటిపై ప్రభుత్వాలు సమాజంలో విస్తృతంగా అవగాహన కల్పించాలి. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఇంధన పొదుపు నేర్పిస్తే అనంతర కాలంలో వారికి అది అలవాటుగా మారుతుంది. ఇంధన పొదుపు విషయంలో ఇండియా మెరుగైన ప్రగతి సాధించాలంటే కేంద్రము, రాష్ట్రాలు సమర్థ ప్రణాళికను రూపొందించి సమన్వయంతో ముందడుగు సాగాలి. ఇవి ఇంధనం గురించి కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహాలు. ప్రజా రవాణా. 2031 నాటికి దేశంలో సాగు, వ్యాపార సముదాయాలు, గృహాలు, పురపాలక, పరిశ్రమలు, రవాణా రంగంలో 87 కోట్ల టన్నుల ఇంధనాల వినియోగం అవుతుంది. కేంద్ర ప్రభుత్వము అధీనంలోని ఇంధన సామర్థ్యము బ్యూరో పరిశోధన అంచనా వేసింది. ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకుంటే అందులో దాదాపుగా 15% ఇంధనాన్ని ఆదా చేయవచ్చని అది వెల్లడించింది. తద్వారా 62 కోట్ల టన్నుల కార్బన్ ఉద్గారాలు వాతావరణంలోకి విడుదల కాకుండా నిలువరించవచ్చు. ప్రజా రవాణా విస్తృతం చేయడము ద్వారా వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించవచ్చు. దానివల్ల ఇంధనం ఆదా అవుతుంది. ఇంధనం ఏ విధంగా ఆదా అవుతున్నది అనే దాని మీద ఇచ్చిండు.
ఒకటేంటంటే పాత మిషన్లను, పాత పరికరాలను తీసివేయడము, తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి ఎక్కువగా ప్రజల్ని అలవాటు చేయడము, ప్రజల్లో స్కూల్లోని పాఠశాల నుండే వాళ్ళకు అది ఇంధనాల ఆదా గురించి వాళ్ళకు అవగాహన కల్పించడము, ఇవన్నీ అంటే వాయు కాలుష్యానికి ఇవి ఇవి కొంతవరకు నివారించగలుగుతాం మనము వాళ్ళకు అవగాహన కల్పిస్తే. నెక్స్ట్ ఇంకో ఆర్టికల్, సెకండ్ ఆర్టికల్ చూద్దాము. సెకండ్ ఆర్టికల్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. డ్రోన్ల విఫనికి కొత్త రెక్కలు. అంటే డ్రోన్ల విఫని అంటే ఏంటంటే ఇది యాక్చువల్లీ మన అంటే మన దేశంలోనే మనం డ్రోన్లను తయారు చేసుకోవాలనే దాని మీద ఈ ఆర్టికల్ ఇచ్చారు. అయితే డ్రోన్ అంటే ఏంటి అని అంటే రోబోటిక్ను ఏరోనాటిక్స్ రెండింటిని కలిపి సాంకేతికతో కలిపి తయారు చేసింది ఈ డ్రోన్లు అన్నట్టు. వీటిని వల్ల ఏంటంటే మనం ఎక్కడ కావాలంటే అక్కడ మందులను చేరవేయడము, అప్పుడు కోవిడ్ సమయంలో బాగా డ్రోన్లను వినియోగించుకోవడం జరిగింది. అట్లనే ఫ్లడ్స్ వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు అలాంటి సమయాల్లో కూడా డ్రోన్లను వినియోగించుకోవచ్చు. అది కాకుండా మనం కొన్ని ప్రదేశాల్లో చేరుకోలేము, శత్రువుల గురించి తెలుసుకోవాలన్నా ఇట్లా చాలా విషయాల్లో డ్రోన్లు అనేది ఉపయోగపడుతున్నది. ప్రస్తుతము ఈ టెక్నాలజీ సాంకేతికతను వినియోగించుకొని మనం డ్రోన్లను ఉపయోగిస్తున్నాము. అయితే ఈ డ్రోన్లను తయారు చేయడంలో విదేశాల మీద అంటే మనం ఎక్కువగా దిగుమతి చేసుకున్నది విదేశాల నుండే దిగుమతి చేసుకుంటున్నాము. మనం ఎక్కువగా ఈ డ్రోన్ల అమెరికా మరియు ఇజ్రాయెల్ మీద ఎక్కువగా ఆధారపడుతున్నాం డ్రోన్ల విషయంలో. అమెరికా, ఇజ్రాయెల్ మీద ఆధారపడడం వల్ల ఏంటంటే మన పెట్టుబడులు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అలా కాకుండా మన దేశంలోనే మనమే డ్రోన్లు తయారు చేసుకుంటే కొంతవరకు మన దేశీయంగా కూడా ఉపాధి కల్పించిన వాళ్ళమైతాము, పెట్టుబడి కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు అంతర్జాతీయంగా చూసుకుంటే చైనా వాళ్ళు చాలా తక్కువ రేట్లో, తక్కువ ధరలోనే చాలా దేశాలకు ఇది ఎగుమతి చేస్తుంది. చైనా ఏ దేశంలో చూసినా చాలా చౌకగా డ్రోన్లను తయారు చేస్తుంది కాబట్టి ఈ వివిధ దేశాలు ఈ దేశం నుండి దిగుమతి చేసుకుంటున్నాయి డ్రోన్లను. అందుకనే ఎక్కువ దిగుమతి చేసుకునే డ్రోన్లలో చైనా ముందు స్థానంలో ఉందనే చెప్పవచ్చు. అయితే ఈ ఆర్టికల్లో ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాము. రోబోటిక్, ఏరోనాటిక్ సాంకేతికతను కలగలిపితేనే డ్రోన్లు. వీటిని మానవరహిత వైమానిక వాహనాలు, యుఏవి, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అని పిలుస్తారు. రిమోట్ సహాయంతో కాదు, స్వతంత్రంగాను ఇవి గాలిలోని ఎగురుతూ నిర్దేశిక గమ్యాలను చేరుకుంటాయి. నిఘా వంటి సంక్లిష్టమైన కార్యకలాపాలను సైతం చేపడుతున్నాయి. కోవిడ్ వేళ రవాణాపరమైన ఆంక్షల వల్ల ప్రభుత్వము, ప్రైవేటు సంస్థలు డ్రోన్లను ఎక్కువగా ఉపయోగించాయి. ఇప్పుడు దేశ రక్షణ, శాంతి భద్రతల పర్యవేక్షణ, వాణిజ్యము, సినీ నిర్మాణము, వ్యవసాయము, విపత్తుల వేళ సహాయ కార్యక్రమాల నిర్వహణ, వన్య సంపద పైన నిఘా, ఔషధాల చేరవేత వంటి అనేక పనుల కోసం ఈ డ్రోన్లను వినియోగిస్తున్నారు. స్వావలంబన దిశగా అంటే మన దేశంలోనే మనమే డ్రోన్లను తయారు చేసుకునే దిశగా ప్రభుత్వం ఏ చర్యలు చేపడుతుంది, ఏ విధంగా పెట్టుబడులు పెడుతుంది అనేది. ప్రస్తుతం దాదాపుగా 1100 కోట్ల డాలర్లు ఉన్న అంతర్జాతీయ డ్రోన్ల మార్కెట్ పరిమాణము 2030 కల్లా 5500 కోట్ల డాలర్లు చేరుతుందని అంచనా. నేడు ప్రపంచ వాణిజ్య డ్రోన్ల విపణిలో 70% చైనా కంపెనీ DJI సొంతము. ఉత్పత్తి వ్యయము చైనాలో తక్కువగా ఉన్నందువల్ల అవి చౌక ధరల్లోనే అందుబాటులోకి వస్తున్నాయి. అందుకే ఇతర దేశాల్లో చైనా డ్రోన్ల గిరాకీ ఎక్కువగా ఉంటుంది. డ్రాగన్ దేశం మీద అతిగా ఆధారపడడం మంచిది కాదని భావించిన ఇండియా డ్రోన్ల ఉత్పత్తిలో స్వావలంబన సాధించడానికి నడుం కట్టింది. అమెరికా, ఇజ్రాయెల్ వంటి మిత్ర దేశాల నుండి రక్షణ అవసరాల కోసం దిగుమతి చేసుకునే పోరాట డ్రోన్ల మినహా వాణిజ్య డ్రోన్ల దిగుమతికి 2022 ఫిబ్రవరిలో నిషేధించింది. దేశ భద్రత రీత్యా చైనా నుంచి డ్రోన్లే కాదు వాటి విడిభాగాలను ఎగుమతి చేసుకోకూడదని ఆంక్షలు విధించింది. స్వదేశీ డ్రోన్ల పరిశ్రమకు పలు ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఫలితంగా 2020-21లో 88 కోట్లకు ఉన్న భారతీయ డ్రోన్ల పరిశ్రమ ఆదాయము 2021-22 నాటికి 319 కోట్లకు ఎగబాకింది. 5 ఏళ్లలో డ్రోన్ల వాటి విడిభాగాలు తయారీ రంగంలోనూ 5,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి అంటున్నారు. అలా 2020 కల్లా దేశీయ డ్రోన్ల పరిశ్రమ టర్నోవర్ రూపాయలు 15,000 కోట్లు చేరుకుంటుందని అంచనా. 2022-23 మధ్య కాలానికి కేంద్రం ప్రకటించిన విదేశీ వాణిజ్య విధానము భారతీయ డ్రోన్ల పౌర అవసరాల కోసం విదేశాలకు ఎగుమతి చేయాలని లక్ష్యిస్తుంది. సంపన్న దేశాల్లో జీతభత్యాలు, విడిభాగాలు
ధరలు ఎక్కువ. కాబట్టి భారత్ నాణ్యమైన డ్రోన్లను తక్కువ ఖర్చుకే తయారు చేస్తే అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ వాటా చేజిక్కించుకోగలుగుతుంది. ఈ దిశగా తొలి అడుగు పడటము విశేషము. రష్యా కోసము మానవరహిత విమాన వ్యవస్థ UASను భారత్ కూర్పు చేయడానికి నవంబర్లో దుబాయ్ నిఘా ప్రదర్శనలో ఒప్పందం కుదిరింది. దాని ప్రకారంగా 2024 మార్చి నుండి రష్యా రవాణా డ్రోన్ల కూర్పు ప్రారంభిస్తుంది. భారతీయ కంపెనీల సాసా ఎలక్ట్రానిక్స్ ప్రకటించింది. వీటిని వ్యవసాయంతో పాటు పర్వత ప్రాంతాల్లో సరుకులను బట్వాడకు ఉపయోగిస్తారు. కేంద్రము డ్రోన్ల పరిశ్రమకు అనేక రకాలుగా ఊతమిస్తుంది. నిరుడు దేశంలో అతిపెద్ద డ్రోన్ల మహోత్సవాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. గడిచిన సెప్టెంబర్లో చేపట్టిన భారత్ డ్రోన్ల శక్తి కార్యక్రమంలో దాదాపుగా 75 అంకుర సంస్థలు పాల్గొన్నాయి. రక్షణకు ఉపయోగానికి డ్రోన్ల తయారీలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ప్రోత్సహిస్తుంది. శత్రు డ్రోన్లను తుత్తునియాలు చేయడానికి కృత్రిమ మీద AI ఆధారిత వ్యవస్థల వినియోగానికి ప్రాధాన్యతమిస్తుంది. మూడో అతిపెద్ద మార్కెట్ హైదరాబాద్లోని రోబోటిక్ సంస్థ AIతో పనిచేసే డ్రోన్లు నిరోధక వ్యవస్థ ఇంద్రజాల్ను రూపొందించింది. శత్రు దేశాల ఆయుధాలను, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేరవేయడానికి డ్రోన్లను వినియోగిస్తున్నారు. సరిహద్దు గస్తీ కేంద్రాలు, చమురు శుద్ధి కర్మాగారాలు, అణువిద్యుత్ కేంద్రాలకు, రేవులు, ప్రభుత్వ కార్యాలయాలపైన శత్రువుల డ్రోన్లతో దాడులు చేసే ప్రమాదం ఉంది. 2 నుంచి 4,000 కిలోమీటర్ల పరిధిలో శత్రు డ్రోన్ల రాకను పసిగట్టి ధ్వంసం చేసే సత్తా ఇంద్రజాల్ సొంతం. భారత్ 2025 కల్లా ప్రపంచంలో మూడో అతిపెద్ద డ్రోన్ల మార్కెట్గా నిలవనుంది. ప్రస్తుతం దేశంలో 200కు పైగా డ్రోన్లు అంకుర సంస్థలు ఉన్నాయి. ఈ పరిశ్రమలు విస్తరిస్తున్న కొద్దీ కొత్త ఉపాధి అవకాశాలు అందివస్తాయి. రష్యా వంటి మిత్ర దేశాలతో సహకారము అంతర్జాతీయ మార్కెట్లో భారత కొత్త అవకాశాలు సృష్టిస్తున్నాయి. ఇప్పటి వరకు దేశీయంగా ఎన్నంటే 200 డ్రోన్ల అంకుర సంస్థలు ఉన్నాయి, స్టార్టప్లు ఉన్నాయి 200 పైగా. మూడో ఆర్టికల్ చూద్దాము. ఇంపార్టెంట్ ఆర్టికల్ 3 ఉన్నాయి ఈరోజు. మూడో ఆర్టికల్ చూద్దాము. ప్రజల జీవితంలో ఏది ప్రగతి? ఇది మూడో ఆర్టికల్ ఇంపార్టెంట్. ఇందులో చూద్దాం. ఇది దేశం అంటే ఏంటంటే జీడిపి, మన దేశము జీడిపి ప్రపంచంలోనే 5వ అతిపెద్ద, జీడిపిలో 5వ అతిపెద్ద దేశంగా అవతరించిందని చెప్పిండ్రు. ఇంతకుముందు మనము చూసే ఉన్నాం. ఇది ఎకానమీ టర్మ్ అంటే జీడిపిలో చూస్తే ఇది 5వ అతిపెద్ద దేశంగా అవతరించింది. అయితే ఇప్పుడు ముందున్నది ఫస్ట్ వచ్చేసి USA. ఈ దేశాలను నెక్స్ట్ మూడో అతిపెద్ద దేశంగా అవతరించనున్నది. అయితే అయినా కానీ చెప్పడానికి ఇన్ని రిపోర్ట్స్ వచ్చినా కొంతమంది దేశీయంగా కొన్ని రిపోర్ట్లు చెప్పేదంటే ప్రోటీన్ ఆహార లోపం వల్ల చాలామంది ఇంకా బాధపడుతున్నారు. కనీసం నిత్యావసర సరుకులను కూడా వాళ్ళు తీసుకునే అంత స్థితిలో లేరు అన్నట్టుగా చెప్తున్నారు. ఈ ఆర్టికల్ ఉద్దేశం అదే. ఏంటంటే ప్రజల జీవితాల్లో ఏది ప్రగతి అనేది జీడిపిలో చూస్తే ప్రపంచంలోనే 5వ అతిపెద్ద దేశంగా చూపిస్తున్నారు. 3వ స్థానానికి చేరుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ ప్రజల జీవితాల్లో ప్రోటీన్ ఆహారము తీసుకోవడానికి అంత స్థాయిలో లేదు అన్నట్టుగా చెప్తున్నారు. చూద్దాం ఒకసారి ఆర్టికల్ ఏం చెప్తుందో. దేశం అంటే చెట్టు పుట్ట మట్టి కాదు. దేశం అంటే మనుషులు. దేశాభివృద్ధి అంటే ప్రజల జీవితాల్లో ప్రగతి. జనజీవన ప్రమాణాలు పట్టించుకోకుండా స్థూల దేశీయోత్పత్తి అంటే జీడిపి వృద్ధి రేటుతో వికాసాన్ని గడించడము అసంబద్ధము. అధిక సంఖ్యాకుల బతుకుల్లో బండలు పడుతున్నప్పటికీ జీడిపి లెక్కలను వల్లేస్తూ దేశము వేగంగా పురోగమిస్తుందని చంకలు గుద్దుకోవడము ఆత్మవంచనే అవుతుంది. ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా అవతరించిందని, త్వరలోనే 3వ స్థానానికి చేరుకోబోతుందని అధికార పగ్గాలు ఊరటపడుతున్నాయి.
సర్కారీ శ్వేతహర్షాలకు భిన్నంగా జీవకళ కోల్పోతున్న కుటుంబాలు వేతలకు వివిధ అధ్యయనాలు అద్దం పడుతున్నాయి. ఆర్థిక అగచాట్ల కారణంగా 2021లో 74% పైగా భారతీయులు ఆరోగ్యపరమైన భోజనానికి నోచుకోలేకపోయాయని ఐరాస ఆహార సంస్థ తాజాగా నివేదించింది. ఎగిసిపడుతున్న నిత్యావసరాల ధరలకు తగినట్టుగా ప్రజల యొక్క ఆదాయాలు పెరగకపోతే సమతుల ఆహారానికి ఇంకెందరో దూరం అవుతారు అని హెచ్చరిస్తుంది. పోషకాహార లోపం వల్ల లెక్కకు మిక్కిలి చిన్నారులు ఎదుగుదల లోపాలను ఎదుర్కొంటున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారంగా దేశవ్యాప్తంగా 15-49 ఏళ్ల వయసులోని స్త్రీలలో 57%, పురుషుల్లో 25% రక్తహీనతతో అల్లాడుతున్నారు. బలవర్ధకమైన ఆహారము కరువై రోగాల పాలయ్యి దేశీయంగా ఏటా 17 లక్షల మందికి పైగా మరణిస్తున్నారని వేదనాపూరిత వాస్తవాన్ని నిరుడొక నివేదిక వెలుగులోకి తెచ్చింది. అరకొర సంపాదనతో బతుకుబండిని అతి కష్టంగా నెట్టుకొస్తున్న సామాన్యుడికి పోషకాహారము తలకు మించిన భారం అవుతుంది. సమ్మిళిత అభివృద్ధి లక్ష్య పెట్టడానికి ప్రభుత్వాల పెడధోరణులతో జనభారతము సొమ్మసిల్లిపోతుంది అంటే ఏ విధంగా ప్రజల యొక్క సమతుల్య ఆహారానికి దూరం అవుతున్నారు అనేది కొన్ని నివేదికలు వరల్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్ కూడా చెప్తుంది అని చెప్తున్నారు. పేదలు, అణగారిన వర్గాలు ఆదుకోవాలని, ప్రజా సంక్షేమమే సంస్కరణలే లక్ష్యం కావాలి. ఉపాధి కల్పనకు అక్కరకు రాని ఆర్థిక ప్రగతి నిరర్ధకము అన్నది ప్రధాని మోడీ ప్రవచిత సందేశము. అది అక్షరాల సత్యము. కానీ జరుగుతున్నదేమిటి? రిజర్వ్ బ్యాంకు సమాచారం మేరకు 2020-21 భారతీయ కుటుంబాల నికర పొదుపు మొత్తము విలువ జీడీపీలో 11.5%కు సమానము. 2022-23లో అది 5.1%కి తెగ్గోసుకుపోవడం వల్ల అంటే ప్రజల్లో పొదుపు రేటు అంతగా పడిపోయింది. గడిచిన 47 ఏళ్లలో ఇదే మొదటిసారి అంత తగ్గడం అనేది. 2020-21తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో కుటుంబాల అప్పుల విలువనేమో జీడీపీలో 3.9% నుంచి 5.8%కి ఎగబాకింది. ఆదాయాలు తరిగిపోయి విద్య, వైద్యము వంటివి మరీ ఖరీదైపోవడంతో సాధారణ ప్రజలు రుణ ఊబిలో కూరుకుపోతున్నారు. దేశీయ రైతు కుటుంబాలు నెలవారీ సంపాదన సుమారుగా 10,218 రూపాయలేనని అధికార గణాంకాలే చెప్తున్నాయి. జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, యూపీ, మధ్యప్రదేశ్ వంటి చోట్ల భారతీయ సగటు కంటే తక్కువ ఆదాయంతో అన్నదాతలు అలమటిస్తున్నారు. జాతీయ నేర గణాంక సంస్థ నివేదిక ప్రకారంగా దేశీయంగా రోజుకు 154 మంది రైతులు రోజు కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పట్టణ యువ భారతంలో నిరుద్యోగత రేటు 17%కి పైబడినట్లుగా సర్కారీ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఉపాధి అవకాశాలు విస్తృతం చేయమని ప్రగతి విధానాలు 3/2 భారతీయ జనాభాకు జీవనాధారమైన వ్యవసాయము రంగానికి నిస్తేజము చేస్తున్నాయి. సామాన్యుల స్థితిగతులను మెరుగుపడాలంటే మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యము తదితరపైన పెట్టుబడి వ్యయాన్ని ప్రభుత్వాలు ఇతోధికం చేయాలి. స్వామినాథన్ సిఫారసు అనుగుణంగా అన్నదాతలకు మద్దతు ధర కల్పించాలి. నైపుణ్య శిక్షణతో యువతను సానపెట్టాలి. ఆ మేరకు పాలకులు కృషి బహుముఖమైతేనే వాస్తవ దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. ఇన్ని లొసుగులున్నాయి కాబట్టి దేశం యొక్క అభివృద్ధి సాధించాలంటే ఫస్ట్ వైద్యము, విద్య, ఆరోగ్యము వీటి మీద ప్రభుత్వాలు చేయూతనిస్తే రైతులు, తర్వాత దినసరి కూలీలు, బిలో పావర్టీ లైన్ ఉన్న వారి యొక్క జీవనం అభివృద్ధి చెందితే దేశ అభివృద్ధి దోహదపడుతుందని ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశము. మీరు ఒకసారి స్పీడ్గా 1.5x కానీ 2x కానీ పెట్టుకొని వినండి. ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎడిటోరియల్ ఆర్టికల్ అనేది మీరు స్పీడ్గా పెట్టుకొని వింటే ఇది 20 మినిట్స్ 30 మినిట్స్ ఉందనుకోండి, మీరు 10 మినిట్స్లో ఏదో పని చేసుకుంటూ అయినా ఈ వీడియో వింటే మీకు నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. అంటే ఇది ఎక్కువ మొత్తంలో మీకు అంటే బేస్ నుండి బాగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి ఒకసారి మీకు ఇది నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.